వెల్కమ్ టు ఖుషీ సెరు. ఈరోజు క్రైమ్ స్టోరీ చివరి కాల్. రాత్రి సరిగ్గా 11:47 విజయవాడలోని ఒక నిశ్శబ్దమైన అపార్ట్మెంట్ ముందు అంబులెన్స్ సైరన్ ఆగింది. ఫ్లాట్ నెంబర్ 302. లోపల రవి, వయస్సు 28, నిశ్శబ్దంగా పడి ఉన్నాడు. డాక్టర్లు ఒకే మాట చెప్పారు: మరణం కారణం విషం అని. ఇది ఆత్మహత్య లేదా పూర్తిగా ప్లాన్ చేసిన హత్య. డోర్ లోపల నుంచే లాక్ అయింది. బలవంతంగా లోపలికి వచ్చి గుర్తులు లేవు. టేబుల్ మీద ఒక కాఫీ కప్, పక్కనే ఒక మొబైల్ ఫోన్. అన్నీ చూస్తే ఇది ఆత్మహత్యలా కనిపించింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్టం ఒక నిజం చెప్పింది. విషం బలవంతంగా ఇచ్చారు అంటే రవి తనంతా తానే చనిపోలేదు, అతన్ని ఎవరో చంపారు. పోలీస్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. సునీత ఫ్లాట్లోకి 11:05కి వెళ్ళి బయటికి వచ్చింది. డోర్ ఆటో లాక్ సిస్టమ్, అందుకే లోపల నుంచి లాక్ అయినట్టు కనిపించింది. నిజం బయటపడింది. ఇంకా తప్పించుకోలేక సునీత కళ్ళల్లో నీళ్లు. అతను నన్ను మోసం చేశాడు సార్, ఇంకో అమ్మాయితో సంబంధం, ఆ కోపంలో కాఫీలో విషయం కలిపాను సార్ అని సునీత తనంతట తాను ఒప్పుకుందన్నమాట. తర్వాత ఫోన్ చేసి కాఫీ తాగు అని చెప్పాను. ఆ 46 సెకండ్ కాల్ అదే రవి జీవితంలో చివరి కాల్. పోలీస్కి అనుమానం వచ్చింది. కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది. ముగింపు: సునీత అరెస్ట్. కేసు పేరు ప్లాన్ మర్డర్. ఫ్లైస్ క్లోజ్ చేస్తూ ఇన్స్పెక్టర్ అర్జున్ అన్నమాట. తలుపులు లాక్ అయి ఉండొచ్చు, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది.